రైట్ గా డీటెయిల్స్ లకు వెళ్తే హైదరాబాద్ లో జరిగిన ఈ ఫార్ములా రేస్ లో అవకతవకలపై ఏసీపీ దాఖలు చేసిన ఫైనల్ రిపోర్ట్ సంచలన అంశాలను బయటపెట్టింది. నివేదికలో A1 గా పేర్కొన్న కేటీఆర్ తన సొంత నిర్ణయాలతో అక్రమంగా అనుమతులు ఇవ్వడం, అధికారాన్ని లోపం కోసం ఉపయోగించుకున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం నిధులను మళ్లించడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. కాగా A2 IAS అధికారి అరవింద్ కుమార్ అధికార దుర్వినియోగం చేసే హెచ్ఎండిఏ MAUD చీఫ్ గా అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ స్పష్టం చేసింది. A3 గా ఉన్న BLN రెడ్డి హెచ్ఎండిఏ నుంచి అక్రమంగా నిధులు విడుదల చేయడమే కాకుండా కింది స్థాయి ఉద్యోగులను ఒత్తిడి చేసి అనుచిత చర్యలకు ఒప్పించాడని రిపోర్ట్ పేర్కొంది. ఇదే కేసులో A5 గా ఉన్న FEO CEO పై అక్రమ అగ్రిమెంట్లు చేసుకోవడం, హెచ్ఎండిఏ నుండి సంబంధం లేని నిధులను పొందడాన్ని రిపోర్టు ఎత్తి చూపించింది. ఇక అగ్రిమెంట్లను తప్పుడు పద్ధతిలో రద్దు చేయడం, అక్రమంగా పొందిన డబ్బును తిరిగి ఇవ్వడాన్ని నిరాకరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిమోటర్ రామకృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. హైదరాబాద్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కొత్త మలుపు అనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ ఎలక్ట్రికల్ కార్ రేసింగ్ నిధుల వ్యవహారంపై కేసు మరో కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఫాతిమా, మెయిన్ గా చూసుకుంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి 55 కోట్ల చెల్లింపులో అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలపై మాజీ మంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల తారక రామారావుపై కేంద్రం ఈ ఆరోపణలన్నీ కొనసాగుతున్నాయి. మెయిన్ గా ఏసీపీ ఈడీ విచారణ కొనసాగుతుంది. మెయిన్ గా చూసుకుంటే దీనికి సంబంధించి A1 గా కేటీఆర్ ని చేశారు, A2 గా IAS అరవింద్, A3 గా BLN రెడ్డి, A5 గా FEO CO పై అభియోగాలు మోపుతున్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈడీ కూడా రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. మనీ లాండరింగ్ కూడా ఫండ్స్ ట్రాన్స్ఫర్ లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బాండ్స్ రూపంలోనే విదేశాలకు మళ్లించారని కేటీఆర్ పై అభియోగాలు మోపుతున్నారు. మెయిన్ గా చూసుకుంటే ఈడీ ఏదైతే చెప్పిందో ECIR నమోదు చేసి విచారణ కూడా ప్రారంభిస్తుంది. మెయిన్ గా చూసుకుంటే కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో కూడా చిట్ చాట్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కేసు ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ కావాలనే నాపై అభియోగాలు మోపుతుంది. నన్ను అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీ చేయదు. అరెస్ట్ చేసే సమయానికి ఏదో ఒక విధంగా నన్ను టాపిక్ డైవర్ట్ చేసే వ్యవహారం జరుగుతుందని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఏదైతే 55 కోట్లకు సంబంధించి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ దీనికి సంబంధించి కూడా రిలీజ్ చేయట్లేదు, గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పడంతో రీసెంట్ గా గవర్నర్ కూడా దానికి సంబంధించి ఎంక్వైరీకి సంబంధించి కూడా ఓకే చెప్పడంతో దీనికి సంబంధించి ఏసీపీ దూకుడు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. ఫాతిమా, రైట్, ఈ ఫార్ములా రేస్ లో అవకతవకలపై ఏసీబీ దాఖలు చేసిన ఫైనల్ రిపోర్ట్ అయితే సంచలన అంశాలను బయటపెట్టింది అంటున్నారు. మరి A1 గా కూడా పేర్కొన్నటువంటి కేటీఆర్ ఈ సొంత నిర్ణయాలు అక్రమంగా చేస్తున్నారు, అనుమతులు ఇవ్వకుండా అంటున్నారు. అసలు ఈ ఫార్ములా రేస్ కార్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని అలా చేశారు ఆయన? మెయిన్ గా చూసుకుంటే ఫాతిమా, దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో దానికి నిధులు ఏవైతే ఉన్నాయో హెచ్ఎండిఏకి సంబంధించి MAUD చీఫ్ గా అవకతవకలు జరిగినాయని ఇప్పటికే IAS అరవింద్ పై అభియోగాలు వస్తున్నాయి. దానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని ఏసీపీ దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ విధంగా జరిగింది, ఎలక్ట్రికల్ బాండ్ రూపంలో పార్టీ ఫండ్కి వచ్చినాయా ఏంటనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. A5 గా FEO CEO పై అభియోగాలు కూడా అక్రమ అగ్రిమెంట్లు చేసుకున్నారు. అగ్రిమెంట్ తో సంబంధం లేని హెచ్ఎండిఏ నుంచి నిధులు పొందారు. అగ్రిమెంట్ లో అక్రమంగా టర్మినేట్ చేశారు. అక్రమంగా పొందిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు కూడా వాళ్ళు నిరాకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.